ప్లీజ్. Wow! What a handsome guy! What a lovely look! What a height! You would be so hot! Hey handsome, remove your shirt. What? Yes. నీ కాబోయే ఫియాన్సీ తన పేరు నీ దగ్గరలో ఐ మీన్ నీ హార్ట్కి దగ్గరలో టాటూ వేయమని చెప్పింది. ఇలాంటి మెంటల్ వేషాలు నా దగ్గర వేయకండి. ఇది మెంటల్ విషయం ఎలా అవుతుంది? నేను నీ ఫియాన్సీని, నా పేరు నీ హార్ట్ దగ్గర వేయించుకుంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ కదా. కానీ నాకు అసహ్యం. నా పేరు నువ్వు టాటూ వేయించుకోవడం నీకు అసహ్యమా? నాకు టాటూ అంటేనే అసహ్యం. ప్లీజ్ సూర్య, నా కోసం. నో వే. సూర్య, నువ్వు నా మాట విని తీరాలి, లేకపోతే నాకు పిచ్చ కోపం వస్తుంది. ఐ కాంట్. బేబీ, వీళ్ళింత రిక్వెస్టింగ్గా అడిగితే వినరు. వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు కాల్ యూ మీడియా. విన్నావు కదా సూర్య, మామ్ ఏమందో? ఏంటి బెదిరిస్తున్నారా? ఆ అవసరం మాకేం లేదు. మా బేబీ మాట కాదు అంటే మా దగ్గరున్న ఓన్లీ వన్ ఆప్షన్ మీడియా. ఆ టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు వస్తే మా బేబీ ఏం మాట్లాడుతుందో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. జయంతి, ఏంటి వాళ్ళకి ఫోన్ చేయమంటావా? మామ్, నో నీడ్ టు కాల్ మీడియా అండ్ ప్రెస్. కాల్ గ్రాండ్మా. ఎస్, యు ఆర్ రైట్ బేబీ. సావిత్రమ్మ గారిని పిలిస్తే సరిపోతుంది. వద్దు, అత్తయ్య గారు నిద్రపోతుంటారు, ఆవిడ పిలవద్దు. మరి సూర్యకెవరు చెప్తారు? చెల్లి వెళ్ళు. ఒక్క నిమిషం, నేనే చెప్తాను. బాబు సూర్య, ఆ సామాన్యకి ఏం కావాలో చెయ్యిరా. వద్దు సూర్య, ఒకసారి టాటూ వేస్తే అది ఎప్పటికీ పోదు. వద్దు. అసలేంటమ్మా ఇది? నా మాట వినరా? లేదమ్మా, నాకు ఇష్టం లేని పని నేను చెయ్యను, చెయ్యలేను. అమ్మని అడుగుతున్నాను రా. పిన్ని, ఏంటిది? ఆవిడ గారేదో గొంతెమ్మ కోరిక కోరిందని అలాంటివి మా ఇంట వంట లేదని చెంప పగలగొట్టాల్సింది పోయి తమ్ముణ్ణి ఇబ్బంది పెడతావేంటి? ఏయ్ పద్మ, నీకెందుకే? సామాన్య, సూర్య కాబోయే భార్య భర్తలు, వాళ్ళిద్దరి మధ్యలో నీ జోక్యం ఎందుకు? నువ్వు మాట్లాడుకున్నావు. పిన్ని, ఆ సామాన్య అడిగినట్టు ఇంకా ఇలా చేస్తూ పోతుంటే ఇంకా ఇంకా ఆడిస్తుంది. పద్మ, చంద్ర, మీరు కాసేపు ఉండండి అమ్మా. సూర్య ప్లీజ్. అమ్మా, అసలు నేను ఎలా ఉండేవాడిని? నా విషయంలో మీరంతా ఎలా ఉండేవారు? అలాంటిది ఎందుకమ్మా నా విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? నా ముందే అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. అన్ని ఇన్నాళ్ళు సహిస్తున్నాను, భరిస్తున్నాను. అలా ఉంటున్నాను కదా అని చివరికి నా వ్యక్తిగత ఇష్టాలను కూడా మీరే తీసుకుంటే ఇక నేను ఇంట్లో ఉండటం ఎందుకమ్మా? ఇప్పుడు నువ్వు చెప్పినట్లు అమ్మవని నీ మాట వింటే, తను చెప్పినట్టు చేస్తే ఇక నా క్యారెక్టర్ ఏంటి? నాన్న సూర్య, నీ బాధని నేను అర్థం చేసుకోగలనురా, కానీ ఇదేనా అర్థం చేసుకోవడం? రే, ఇక జన్మలో నిన్నేం అడగనురా. నిజంగా ఈ ఒక్కసారి ఒప్పుకోరా. లేదమ్మా, నా వల్ల కాదు, నేను ఒప్పుకోను. అది కాదురా. సూర్య, అది కాదు సూర్య. ఇదిగో, ఇప్పుడు గనక నువ్వు దీనికి ఒప్పుకోలేదనుకో, మీ అమ్మ మీదే కాదు, ఇంట్లో వాళ్ళందరి మీద ఒట్టే. మేమంతా చచ్చినట్టే. నువ్వు ఒప్పుకోవాలి అంతే.
అలాగే వేయించుకుంటాను. చంద్ర, ఏంటన్నయ్య? అలాగే అన్నయ్య, ఇప్పుడే వెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. నా పేరు నీ హార్ట్ మీద టాటూ వేయించుకోవడానికి ఒప్పుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. కమ్ సూర్య, కమ్. ఇక్కడ కూర్చో. జిమ్మీ, కమ్. రామ జిమ్మి, దా. సామాన్య, యు ఆర్ సో లక్కీ. పెళ్లికి ముందు నీ పేరు సూర్య హార్ట్ దగ్గర. టెల్ మీ ఫస్ట్ లెటర్. ఎస్. ఎస్ ఫర్ సామాన్య. ఎస్. Nice. Next letter? A. A for any time in Surya's heart. ఆ డెవిల్ చాలా ఓవర్ చేస్తుంది, ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తుంది. అటు అన్నయ్యని ఫ్రెండ్ని చాలా టార్చర్ చేస్తుంది. టైం రావాలి, దాని బండారం మొత్తం బయట పెట్టాలి, దాని చేత జైలు కూడా తినిపించాలి. అసలు ఆ కత్తిపొట్టుకి అది చచ్చిన బాగుండు. ఈ ఇంటికి పట్టిన శని మొత్తం వదిలేదు. అన్నయ్యకి ఆ టాటూ వేస్తానని కూర్చుంది. ఎలాగైనా దాన్ని చెడగొట్టాలి. ఎస్ లెటర్ కంప్లీట్ అయింది. ఏ వేస్తున్నారు? సంతోషమైన పెద్దమ్మా? గట్టిగా అరుస్తున్నాడంటే నన్ను రమ్మంటున్నాడా? ఎక్కడున్నారు? చూడండి, నేను చెప్పబోయే అడ్రస్ జాగ్రత్తగా వినండి. కరెక్ట్గా అది మా ఇంటి ఆపోజిట్ ఇల్లే. ఓకే, నేను చెప్పినట్టు చేయండి. ఓ మై గాడ్, ఏదో జరగబోతుంది. ఏ లెటర్ ఫినిష్. ఓ, ఏ కూడా ఫినిష్ అయిందనమాట. ఎస్. అయితే నెక్స్ట్ లెటరు ఎంఏ కదా? We are finished. జిమ్మే, ఎం అయిపోయిందా? Yes. జిమ్మి ఎమ్ కూడా వేసాడు. నెక్స్ట్ లెటర్ వేస్తావా? నెక్స్ట్ లెటర్ ఏ. ఓకే. అనియా రా రా, త్వరగా రా, అర్జెంట్గా రా. సూర్య ఎక్కడికి? నువ్వు త్వరగా రా అన్నయ్య. చంద్ర, నా పేరు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నీ నేము నువ్వు
అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి. అనయ్య త్వరగా రా. అనయ్య నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంట్రా ఏమైంది? పద. రే చంద్ర, కరెక్ట్ టైంకి వచ్చావరా, లేదంటే అడ్డంగా బుక్ అయి ఉండేవాడిని. నేను అనుకున్నట్టు శామ్ రాశాడు. లేట్ అయి ఉంటే నెక్స్ట్ లెటర్ కూడా రాసి ఉండేవాడు. సామా అయ్యేది అసహ్యంగా. అనయ్య ఆ విషయం తర్వాత, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఏమైందిరా? మనం అభిఘాట్ రూమ్లో క్యాంప్ ఫిక్స్ చేసాం కదా, ఆ క్యాంప్లో ఏం జరిగిందో తెలుసా? అనయ్య నువ్వు చెప్పినట్టుగా శామ్ అనేవాడు కంప్లీట్ అయ్యేలోపే వస్తా అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూసేసరికి షాక్ అయ్యాను అన్నయ్య. ఆ విషయం చెప్పడానికి నేను పరిగెట్టుకుంటూ వస్తున్నాను అన్నయ్య. ఈ విషయం మర్చిపోయాను అన్నయ్య. సూర్య, ఏంటక్కడ మీటింగ్? త్వరగా రా, నేమ్ ఫినిష్ అవ్వాలి. రాలేంట్రా? కొట్టండ్రా. వాళ్ళే అనుకుంటా. చంద్ర వెళ్ళి చూడు. సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. నేను చెప్పే వరకు ఎవరు బయటికి రాకూడదు. సూర్య, అయ్యో ఏమైంది? సిస్టర్ ఆగు, సూర్య గారు రావద్దన్నారు కదా, ఇక్కడే ఉందాం. లేదు, నేను చూడాలి. సూర్య, శాము, శామ్. చంద్ర ఏంట్రా ఎవరూ లేరు? ఏమో అన్నయ్య, ఎవరూ లేకుండా రాళ్ళెలా వస్తాయరా? అదే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. సూర్య, చంద్ర, ఏమైంది? ఎవరు వాళ్ళు? చంద్ర, నువ్వైనా చెప్పు, ఎవరు వాళ్ళు? రే చంద్ర, అన్నయ్య రాళ్ళేశారంటే ఇక్కడెక్కడ ఉండుంటారు. వెళ్ళి వెతుకు. ఓకే అన్నయ్య. సూర్య, ఏంటిది? ఎవరు వాళ్ళు? చెప్పు, నిన్నే అడిగేది, చెప్పు. నేను అందరినీ లోపల ఉండమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు బయటకు వచ్చావు? నువ్వు ముందు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. రే అమ్మాయిరా, రాయివు. లేదు, నేను వెళ్ళను. పదండి, త్వరగా వెళ్ళిపోదాం. పదండి. సూర్య, 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 ఏమైంది? సూర్య, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. లేదు, నేను వెళ్ళను. ఫస్ట్ వాడు వెళ్ళాడు, తర్వాత సూర్య వెళ్ళాడు, ఇప్పుడు ఈ సమంత వెళ్ళింది. అంటే వీళ్ళంతా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? లేదు, నేను వెళ్ళాలి. ఏమవుతుందేంటో దేవుడా. బ్యాక్ డోర్ ఎటు? అటు. అయ్యో సూర్య, ఇట్స్ బ్లీడింగ్. సూర్య, వాట్ హ్యాపెన్? అసలు బ్లడ్ ఏంటి? సూర్య నిన్నే అడుగుతుంది, ఏమైంది? సూర్య, కమ్ ఆన్, చెప్పు. నథింగ్. ప్లీజ్ సూర్య, కమ్ ఇన్సైడ్. ప్లీజ్ కమ్. అరే కమ్ ఆన్ సూర్య.
ఆగండి రేయ్ పిరికి పందల్లారా, ఆగండి రేయ్. సూర్య రా, సూర్య కమ్ సూర్య. సూర్య రా సూర్య. సూర్య గారు అయ్యో ఏమైందిరా రక్తం? ఏమైంది సూర్య గారు? అయ్యో, ఏమైందన్నా? ఆ దెబ్బ సూర్య గారు ఏంటి? ఏం కాలేదు. ఏంట్రా అలా రక్తం కారుతోంది? ఏమైంది నాన్న? ఏమైంది? ఏంటి దెబ్బ? సూర్య గారు ఏమైంది? సూర్య ఏం కాలేదండి. ఈ రక్తం ఏంటి అసలు ఏమైంది? చిన్న దెబ్బ అంట వింట్రా అంత రక్తం కారుతుంటే. ఏం కాదులేమ్మా. షిట్. రేయ్ పిరికి పందల్లారా, దమ్ముంటే నా ఎదురుగా రాండ్రా, మీ సంగతి చెప్తా. అసలు ఎవర్రా వాళ్ళు? ఎందుకు నీ మీద రాళ్ళేశారు? వాళ్ళంతా అభిగాడు మనుషులు. అభి మనుషులా? వాళ్ళు మన ఇంటి మీద అటాక్ చేయడం ఏంట్రా? జిమ్మీ. ఇంకెక్కడ జిమ్మీ? ఆ జిమ్మీ ఎప్పుడో పారిపోయాడు. వాట్? జిమ్మియా? వాడితో పనేంటి? ఒకసారి సూర్యకు వేసిన టాటూ చూడు. ఏముంది? అక్కడ ఏముందో కనపడట్లేదా? నువ్వు చెప్పినట్టేగా రాశాడు, SAM. SAM అని కాదు, శామ్ అనుంది. సూర్య ముందు టాటూ తీసేయ్. నీకే చెప్తున్నాను సూర్య, ఆ టాటూ ఇప్పుడు ఉండకూడదు. రిమూవ్ దట్. ఎలా కుదురుతుంది? తీసేయటానికి ఇది స్టిక్కర్ కాదు, టాటూ. మీరే దగ్గరుండి వేయించారు. అయినా ఇది వేయించుకోవాల్సిందేనని మా ఇంటిల్లిపాది మీద ఒట్టు వేయించింది మా పెద్దమ్మ. అలాంటి వాళ్ళ ఒట్టును ఒమ్ము చేసి ఈ టాటూ తీయలేను, తీయటం కుదరదు. సూర్య ప్లీజ్ డూ వాట్ ఐ సే. షో, ఇంకా ఆపుతావా? ఈ 3 లెటర్స్ నువ్వే దగ్గరుండి వేయించావు, నేనేం చెప్పలేదు. కావాలంటే వాడు వస్తే మళ్ళీ పిలిపించుకొని తర్వాత లెటర్స్ కూడా వేయించుకో, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంతేకాని ఇంకా న్యూసెన్స్ చేయకు. బేబీ, ఆ చంద్రతో పాటు సూర్య నువ్వే ప్లాన్ వేసినా ఆ ప్లాన్ వాళ్ళు తిప్పికొడుతున్నారు. ఏం మామ్ నువ్వు అనేది? ఎస్ బేబీ, నీ నేమ్ టాటూ పూర్తి కాకుండానే కరెక్ట్గా సమంత నేమ్లో శామ్ అని ఫినిష్ అవ్వగానే అలా వాళ్ళు గేమ్ స్టార్ట్ చేసి నిన్ను ఈ రకంగా డిసప్పాయింట్ చేశారు. నో మామ్, అది కావాలని చేసింది కాదు. నిజంగానే ఎవరో వచ్చి ఇంటి మీద స్టోన్స్ వేసి గోల చేశారు. అది నేను చూశాను. అయితే అది నిజంగా అభి చేయించిందే అంటావా? అభి కాదు, వాడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు కదా మామ్. మేబీ అభి ఫాదర్ పని అయి ఉంటుంది. అరే షూర్? ఎస్ మామ్.